పాలు తాగినా గొంతులో నీళ్లు పోసుకున్నా ప్రాణాలకు గ్యారంటీ లేదని ఆందోళన చెందుతున్న రోజులివి. ప్రజలు టెన్షన్ పడుతున్నా కొందరు వ్యాపారులకు డబ్బే యావగా ఉంది. కస్టమర్లు ఎటుపోతే మాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓ రేంజ్ లోనే డబ్బు తీసుకొని పాచిపోయిన శుచి శుభ్రత లేని ఫుడ్ ను డెలివర్ చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఏం చేస్తావో చేసుకో అని బెదిరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏబీసీడీ ఫుడ్ కోర్ట్ లో ఇదే జరిగింది. చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్లకు నరకం చూపించారు హోటల్ నిర్వాహకులు. బిర్యానీ కుళ్లిపోయిన వాసన వస్తోందని కస్టమర్లు చెబితే మళ్లీ సర్వ్ చేశారు. రెండవసారి తెచ్చిన బిర్యానీ సైతం అలాగే ఉండటంతో కస్టమర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాచిపోయిన బిర్యానీ తిన్న తరువాత ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఆపై అమలాపురం మున్సిపల్ అధికారులకు ఈ విషయం తెలియటంతో ఉలిక్కిపడి ఫుడ్ కోర్ట్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. అప్పటికే పొరుగున ఉన్న రాజమండ్రిలో కల్తీ పాలకు పలువురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు చావు బతుకుల్లో ఉండటంతో ఏబీసీడీ ఫుడ్ కోర్ట్ నిర్వాహకులకు చాకిరేవు పెట్టేశారు. ముమ్మరంగా తనిఖీలు చేశారు. హోటల్లోని అపరిశుభ్ర వాతావరణం చూసి నిబంధనల కొరడా జూలిపించారు. భారీగా జరిమానా వేశారు మున్సిపల్ అధికారులు. అయితే ఇదేదో ఒక హోటల్ కు పరిమితం కాకుండా అమలాపురంలోని అన్ని హోటల్స్ లో ఇదే విధంగా తనిఖీలు చేయాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. మా స్టాఫ్తో వచ్చి మొత్తం చెక్ చేసామండి. అంత బాగానే ఉంది. ఒక డ్రైన్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది, క్లీన్ చేసుకుని చెప్పామండి. క్లీన్ చేసుకున్నాం. అన్ని శానిటేషన్ ప్రకారం చేస్తాం సార్. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పామండి. అయితే ఊళ్ళో లేదన్నారు, వినండి వస్తారట. దానికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, కానీ అందుబాటులో లేదన్నారు. అందుక మా ప్రకారం ఏం చూడాలనేది శానిటేషన్ ప్రకారం వర్క్ చేసాము. శానిటేషన్ అంతా బాగానే ఉంది. ఆ డ్రైన్ చిన్న ప్రాబ్లం వచ్చింది, చెత్తది ఉంది, ఇది తీసుకొని చెప్పి నా ఇద్దరు ఎదుర్కొంటాం. దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇదైతే గవర్నమెంట్ స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతున్నాను, ఎప్పుడు మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలియదు. ఇంత గవర్నమెంట్ స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇది టెస్టింగ్ కోసం ఉంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసి నిజంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తే మళ్ళీ అంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. ఏంటి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? పాలు తాగినా గొంతులో నీళ్లు పోసుకున్నా ప్రాణాలకు గ్యారంటీ లేదని ఆందోళన చెందుతున్న రోజులవి. ప్రజలకు టెన్షన్ పడుతున్నా కొందరు వ్యాపారులకు డబ్బే యావగా ఉంది. కస్టమర్ లేటిపోతే మాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓ రేంజ్ లోనే డబ్బు తీసుకొని పాచిపోయిన శుచి శుభ్రత లేని ఫుడ్ ను డెలివర్ చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఏం చేస్తావో చేసుకో అని బెదిరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏబీసీడీ ఫుడ్ కోర్ట్ లో ఇదే జరిగింది. చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్లకు నరకం చూపించారు హోటల్ నిర్వాహకులు. బిర్యానీ కుళ్లిపోయిన వాసన వస్తోందని కస్టమర్లు చెబితే మళ్లీ సర్వ్ చేశారు. రెండవసారి తెచ్చిన బిర్యానీ సైతం అలాగే ఉండటంతో కస్టమర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాచిపోయిన బిర్యానీ తిన్న తర్వాత ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఆపై అమలాపురం మున్సిపల్ అధికారులకు ఈ విషయం తెలియటంతో ఉలిక్కిపడి ఫుడ్ కోర్ట్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. అప్పటికే పొరుగున ఉన్న రాజమండ్రిలో కల్తీ పాలకు పలువురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు చావు బతుకుల్లో ఉండటంతో ఏబీసీడీ ఫుడ్ కోర్ట్ నిర్వాహకులకు చాకిరేవు పెట్టేశారు. ముమ్మరంగా తనిఖీలు చేశారు. హోటల్లోని అపరిశుభ్ర వాతావరణం చూసి నిబంధనల కొరడా జులిపించారు. భారీగా జరిమానా వేశారు మున్సిపల్ అధికారులు. అయితే ఇదేదో ఒక హోటల్ కు పరిమితం కాకుండా అమలాపురంలోని అన్ని హోటల్స్ లో ఇదే విధంగా తనిఖీలు చేయాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు.